హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, సత్య, గెటప్ శ్రీను, రోహిణి, మురళీధర్ గౌడ్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో అందరికీ కేవలం అబ్బాయిలు మాత్రమే పుడుతుంటారు. అలా 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత వారి ఊరిలో ఒకే ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ ఊరికి అదృష్టం కలిసి వచ్చిందని ఆ ఊరి పెద్ద ఈ అమ్మాయి నాన్నతో ఒక మాట తీసుకుంటాడు. అలా తీసుకున్న మాట ఏంటి, అలానే ఊరికి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, అలానే ఊరిలో ఉన్న 60 మంది అబ్బాయిల పరిస్థితి ఏంటి అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా డైరెక్టర్స్ నితిన్ మరియు భరత్ రాసుకున్న కథ చాలా బాగుంది. హీరోగా నటించిన ప్రదీప్ ఈ కథకు కరెక్ట్గా సరిపోయాడు. చాలా చోట్ల తన కామెడీ టైమింగ్తో నవ్వించాడు. తన డ్యాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే హీరోయిన్గా నటించిన దీపికా పిల్లి కూడా చాలా బాగా నటించింది. తనకు ఇచ్చిన రోల్కు 100% న్యాయం చేసింది. ఇక కమెడియన్ సత్య అలానే గెటప్ శ్రీను కూడా ప్రేక్షకులను బాగా నవ్వించారు. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం మరియు బ్రహ్మాజీ కూడా చాలా బాగా నవ్వించారు. చాలా ఏళ్ల తర్వాత బ్రహ్మి ఎంట్రీకి విజిల్స్ పడ్డం, అలానే థియేటర్లో ఉన్న ఆడియన్స్ అంతలా నవ్వడం చూశాను. ఇక డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, వీరికి సినిమాపై ఉన్న ప్రేమ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ఎక్కడా కూడా ఇది చిన్న సినిమా అన్న ఫీల్ రాకుండా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ప్రతి రూపాయి కళ్ళకద్దుకొని ఖర్చు చేశారనిపించింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి నుంచి ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది రాబట్టుకున్నారు. సినిమాకు ఏం కావాలో అది ప్రతి టెక్నీషియన్ నుంచి రాబట్టుకున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ని అయితే పిండేశారు అనిపించింది. చాలా క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ రతన్. ఇక సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చేసే పనిని ప్రేమిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ సినిమా చూశాక తెలుస్తుంది. ఇక ఇందులో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా మీద ఉన్న ప్రేమతో 2 పాటలు ఎక్కువే పెట్టేశారనిపించింది. ఎడిటర్ ఈ 2 పాటల్ని అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ను లేపేయాల్సింది. ఈ సినిమా చూసేటప్పుడు నేను ఇంకా ఇంటర్వెల్ ఉండదేమో, ఒకే సిట్టింగ్లోనే సినిమా మొత్తం చూపించేస్తారేమో అని ఫిక్స్ అయిపోతున్న టైంలో ఇంటర్వెల్ కార్డు పడింది. అలా అనిపించడానికి కారణం ఎడిటర్. కొన్ని సీన్స్ను కనికరం లేకుండా కట్ చేయాల్సింది. అయినా నేను ఎడిటర్ స్థానంలో ఉండి ఉన్నా కట్ చేసేవని కాదేమో. ఎందుకంటే ఈ సినిమా మీద డైరెక్టర్స్కి ఉన్న ప్రేమ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది కాబట్టి. ఇక ప్రదీప్ కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిందే. తన కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తాను ఎమోషనల్ సీన్స్ విషయంలో ఈ సినిమాలో తడబడ్డాడనిపించింది. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మన అందరికీ తెలిసిన ప్రదీప్ హీరో కాబట్టి, టీవీ చూసే అలవాటున్న ప్రతి ఒక్కరికి ప్రదీప్ బంధువే కాబట్టి సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 గంటల పాటు గడపగలిగే సినిమా. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇక ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.